ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్. కోవూరులో మీడియా సమావేశం. నువ్వు నడమత్రపు సిరివి, ఆ అదృష్టం కొద్దీ ఈవీఎంలతో గెలిచావు. నెల్లూరు నుంచి 4 బ్రోకర్లను తీసుకొచ్చి నియోజకవర్గంలోని ఇన్ఛార్జిగా పెట్టావు. బాంబే రెడ్ లైట్ ఏరియాలోని వ్యభిచారులను కొన్నట్లుగా నాయకుల్ని కొంటున్నావు. రాజకీయాల్లో ఆవేశం పనికిరాదు ప్రశాంతమ్మ. రాజకీయ ఓనమాలు తెలియని వ్యక్తివి నువ్వు. 4 పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి. నిన్న కోవూరులో వెన్నుపోటు దినం నిరసనకు పెద్ద ఎత్తున పాల్గొన్న జనాన్ని చూసి కోపం ఎందుకమ్మా? నీ జోలికి మేం రాలేదు. ఎక్కువ మాట్లాడకు, జాగ్రత్తగా ఉండు. ఒకప్పుడు మనం మంచి మిత్రులం. గతం మర్చిపోవద్దు తల్లి. ముందు నువ్వు రాజకీయ శిక్షణ తీసుకో. నీ మీద మీ పార్టీ నాయకులు ఎంత రగిలిపోతున్నారో గ్రహించుకో తల్లి. జగన్ కు వెన్నుపోటు పొడిచింది వేమిరెడ్డి దంపతులు. ప్రతిపక్ష హోదాలో పోరాటాలు చేస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? మీకెందుకు బాధ? రాజకీయాలలో అంత కోపాలు, అంత ఆవేశాలు పనికిరావు. ఎందుకు ఈ కార్యక్రమం పెట్టామో అనేది ఆలోచించాలి. ముందు ఎవరో చెప్తే ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులంట, కార్యకర్తలంతా వెన్నుపోటుదారులంట. నేను ఒక్కటే అడుగుతున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్లారు? జగన్మోహన్ రెడ్డి గారు దయపెడితేనే కదా మీకు రాజ్యసభ వచ్చింది. మిమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు కదా, మీకు ఎంతో గౌరవం ఇచ్చాడు కదా, ఎంతో మర్యాద ఇచ్చాడు కదా. నేరుగా లంచ్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్లి ఆయనతో పాటు నిన్ను కూర్చొని పెట్టుకుని భోజనం పెట్టాడు కదా. అటువంటి వ్యక్తికి నువ్వు వెన్నుపోటు పొడిచావు. నిన్న మాట్లాడడం ఏందా బుచ్చిరెడ్డిపాళెంలో? ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులంటే మీరిద్దరెవరమ్మా? మీ భార్యాభర్తలు వెన్నుపోటు పొడవలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు, మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు. మీరు చేసింది ఏంది? ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు పొడుస్తున్నారు? బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది, ప్రపంచం అంతా తెలుసు. ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు డబ్బులు పెట్టి. రెడ్ లైట్ ఏరియా అంటే అందరికీ తెలుసు కదా, బాంబేలో వాడుకోవడం, వదిలేయడం, డబ్బులు ఇచ్చుకోవడం. నీకేం అవసరం? మా నియోజకవర్గంలో మా పార్టీ నాయకుల్ని డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారు నాయకులందరూ అని నువ్వు మాట్లాడేది ఏంది? నీ చుట్టూ ఉండేదంతా నువ్వు కొనుక్కున్న వాళ్లే కదా. నిన్న కూడా నువ్వు మాట్లాడేటప్పుడు నీ చుట్టూ ఉండే వాళ్ళంతా మా పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచి నీ దగ్గరకు వచ్చారు. మీ ఆయన ఒక పెద్ద వెన్నుపోటుదారుడు. అంత గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి దగ్గర కూర్చొని పెట్టుకుంటే రాజ్యసభ ఇస్తే వెన్నుపోటు పొడిచేశారు కదా. మీరా మాట్లాడేది వెన్నుపోట్ల గురించి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? కోవూరు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉన్నారు, లోకేష్ గారి అభిమానులు ఉన్నారు. మా దగ్గరికి రాలా. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. నువ్వేం చేశావు ఈరోజు? వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నెల్లూరు టౌన్లో నుంచి ఒక 4 బ్రోకర్లను తీసుకొని వచ్చి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టి మా వాళ్ళని నీ పార్టీలోకి తీసుకుంటున్నావు డబ్బులు పెట్టి కొనుక్కొని.